ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ పక్షాన 3 రోజులు పోరుబాట కార్యక్రమం తీసుకొని ఈరోజు 2వ రోజు మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి పోస్ట్ కార్డు ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా తెలియజేయడం జరిగింది. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా గానీ ఇప్పటికీ విద్యార్థుల భవిష్యత్తుల మీద మీరు ఆగం చేస్తా ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 8,000 కోట్ల పైచిలకు బడ్జెట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు పై చదువులకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలకు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలకు కావచ్చు అప్లికేషన్ చేయాలంటే ఈరోజు ఒరిజినల్ సర్టిఫికేట్లు అవసరం ఉన్నందున ఈరోజు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మీరు ఫీజులు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని మానసిక క్షోభతకు గురి చేస్తున్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు ఆనాడు ఏదైతే హామీ ఇచ్చారో గ్రీన్ ఛానల్ ద్వారా మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశామని హామీ ఇచ్చి ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగడమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు విద్యార్థుల పక్షాన మేము నిరంతరం పోరాడతామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.